హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక చిన్న వార్త మనతో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మీకు తెలుసు, తనది 31వ సినిమా గురించి ఒక చిన్న వార్త వైరల్ అవుతుంది. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు అండ్ ఆ సినిమా వివరాలు ఏంటో మాకు చెప్పండి. రైట్. జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజుల్లో మనకు తెలుసు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ స్టార్ అయ్యాడు. మనకు ట్రిబుల్ ఆర్ చిత్రంతో ఇంటర్నేషనల్ ఆస్కార్ అవార్డు, ఆ మానియా అంతా మనం చూసింది. ఒక స్టాండర్డ్ నుంచి ఇంకా స్టాండర్డ్కి ఎదిగిపోయారు. అది ఒక ఆస్కార్ వేదిక మీద తెలుగు చిత్రం టెక్నీషియన్స్ అవార్డు తీసుకోవడం, వరల్డ్ వైపుగా మన చిత్రానికి ప్రాముఖ్యత రావడం చాలా సంతోషకర విషయం. అది ఎవరికి వచ్చినా కూడా, అది ఏ నటుడికి వచ్చింది, ఎలాంటి నటుడికి వచ్చింది అంటే రామ్ చరణ్కి వచ్చినా, మన జూనియర్ ఎన్టీఆర్కి వచ్చిన, ఇంకో నటుడికి వచ్చిన ఒక ఆస్కార్ వేదికల మీద తెలుగు చిత్రానికి సత్కారం జరగడం అనేది మనం అందరం సంతోషించాం. ఇండియా మొత్తం కూడా సంతోషించింది. దాంతో వీళ్ళకి సినిమాల మీద రేంజ్ పెరిగిపోయింది, ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం నెక్స్ట్ ఏంటి, రామ్ చరణ్ చిత్రం ఏంటి, దీంతో పాటు ప్రభాస్ చిత్రం, ఇవన్నీ కూడా పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్కి వెళ్ళడంతో బడ్జెట్ కూడా 500 కోట్లు 800 కోట్ల బడ్జెట్ కు 1000 కోట్ల బడ్జెట్ చిత్రాలుగా మారిపోయినాయి ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు ఆ తర్వాత వచ్చే చిత్రం నుండి దేవర షూటింగ్ ఆల్రెడీ జరుగుతుంది జూనియర్ ఎన్టీఆర్ది, కొరటాల శివ డైరెక్షన్ లో. ఇంకా దాంతో పాటు వారం చిత్రంలో కూడా చేస్తున్నారు. దాంట్లో యాంటీ క్యారెక్టర్ అని, విలన్ క్యారెక్టర్ అని రకరకాల పేర్లు అంటున్నా కూడా. నెక్స్ట్ దీంతో కలుపుకుంటే 31వ సినిమా, ఇది 30, ఇంతవరకు 31st సినిమా కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. అది ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో. మన ప్రశాంత్ నీల్ ఎవరంటే మనకు తెలుసు కదా, మన సలార్ సినిమా డైరెక్షన్. సో అది క్లారిటీ అయిపోయి అది సినిమా అయిపోతే నెక్స్ట్ సలార్ కూడా అది ముగిసిపోయిన తర్వాత 31st సినిమాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ షెడ్యూల్ కి రాబోతుంది. ఇదంతా కూడా ఎమోషనల్స్ ఉంటాయి, దీంట్లో ఫన్ ఉంటుంది, యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి అంటే ఒక చిన్న ట్రిక్ చేశాడు. ఏంటంటే అప్డేట్స్ ఇవ్వడం సినిమాని. జనరల్గా ఏంటంటే ఇవి పబ్లిసిటీ స్టెంట్ కూడా చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ సినిమాలు ఎవరు మర్చిపోకుండా, లేదా ఎన్టీఆర్ సినిమా తాలూకు అప్డేట్స్ మధ్య ఏం లేవు, దేవరాగా నుంచి ఏం కాలేదు. సో దాని గురించి ఇవ్వడం, లేదా సహలార్ అయిపోయింది రిలీజ్ అవుతుందని ఒక మెసేజ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా వాళ్ళ పబ్లిసిటీ స్టెంట్ లో ఒక భాగమైనప్పటికీ ఫ్యాన్స్ కి ఈ వార్తలు ఎప్పుడు సంతోషాన్ని ఇస్తుంటాయి, ఎప్పుడు ఉండాలి. ఈ ఫ్యాన్స్ లో ఎలా ఉంటే డివిజన్ ఉంటుంది. రామ్ చరణ్ చిత్రం అరే గతంలో మనం చూసాం, అల్లు అర్జున్ కు సినిమా పుష్ప అప్డేట్స్ లేవని చెప్పి పోస్ట్ చేసడం కాదు, పోస్టర్లు వేసుకొని సినిమా ఆఫీస్ ముందు పోయి ఏంటి మీరు సినిమా చేస్తున్నారా లేరా అని ఫ్యాన్స్ డిమాండ్ చేసిన రోజు కూడా చూసాం. సరే అది ఫ్యాన్స్ వెర్రు అయినప్పటికీ కూడా వీళ్ళ ఫ్యాన్స్ ఏంటంటే కాంపిటీషన్ లో ఉన్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మా సినిమా ఇప్పుడు వస్తుంది, మీ సినిమా లేట్ అయింది అని వీళ్ళల్లో చెప్పుకుంటారు. దాంతో వీళ్ళు కాస్త వీళ్ళ ఘర్షణ అదంతా కూడా చూస్తుంటారు. కాబట్టి మనకు కూడా ఈ యూనిట్స్ ఏం చేస్తాం, సినిమా యూనిట్స్, హీరో తాలూకు మేనేజర్స్ కానీ లేదా సినిమా యూనిట్స్ వాళ్ళు ఆ సినిమా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడానికి, దానిలో ఎప్పటికి కూడా వేరే వార్తలు ఉండడానికి ఇష్టపడుతుంటారు. దానివల్ల రేటింగ్ వస్తుంది, సినిమా పబ్లిసిటీ వస్తుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పటికీ ఏదో వార్త రిలీజ్ చేస్తుంటారు. అందులో భాగంగా ఇప్పుడు ఈజీ మెథడ్ ట్వీట్ చేసుకున్న చాలు, ఫేస్బుక్ లో పోస్టులు పెట్టించాలి, లేదా ట్విట్టర్ లో ఏదైనా పెట్టించాలి. అదర్వైజ్ ఒక రీల్ చేసిన, ఇన్స్టాగ్రామ్ లో చేసినా కూడా ఈ రోజుల్లో వైరల్ అవుతుంటాయి, ఫ్యాన్స్ వార్తలు వింటుంటారు. సో మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ 31వ చిత్రం రాబోతుంది. ఈ 2 తర్వాత మరి అది అందరిని అలరించేలా మాస్ చిత్రం ఉంటుందని దర్శకుడు చెప్పడం. బహుశా చూద్దాం ఎలా ఉంటుందో. మొత్తం ఏంటంటే ఇది 2024 లో ఫినిష్ అయితే బహుశా 24 చివరిలో వస్తుందా, 25లో వస్తుందా అంటే అప్పుడు ఇప్పుడే వచ్చే చిత్రం కాదు. ఇది 23 ఆల్రెడీ అయిపోతుంది. 24 ఎండులో కానీ 25లో కానీ వస్తుండొచ్చు. బహుశా సంక్రాంతి ఫిలిం గా రావచ్చు. మరి చూద్దాం వాటి విషయాలని కూడా. థ్యాంక్ యూ సార్. విన్నర్ కదండి శ్రవణ్ గారి మాటలలో. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారి 31వ చిత్రం గురించి, దానికోసం నేను చాలా ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ.